రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలము ఎలిమినేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రణాళిక విధంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అవినీతి అక్రమాలు చేసినా ఎవరిని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టదని అన్నారు. ప్రజల జీవితాల్లో ఒక చీకటి రోజుగా మారిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. టీవీలు దగ్గర పెట్టుకున్నారు, ఎవరిని మాట్లాడనివ్వలేదు. ఒక్క కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది. ఆ బందీ అయిపోతే మనం చూసుకుంటూ అధికారులు అడ్డపెట్టి వాళ్ళు దోసుకుంటుంటే చూస్తూ ఊరుకున్నాం తప్ప ఏమి చేయలేకపోయినాం. అధికారం చేతిలో పెట్టుకున్నాం. ఆ రోజున్నటువంటి ఉద్యోగులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఆడితే ఆట పాడితే పాటగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించారు. ఆ పాలనలో పేదవాళ్లకు రైతులకు రైతాంగానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్లకు ఏదైనా న్యాయం జరిగిందా అంటే గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క పింఛన్ ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కట్టించలేదు. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబ్బు, మన పెట్టెలో మిగిలినటువంటి డబ్బు ఈ కుటుంబం పూర్తిగా పంచుకొని 7 లక్షల కోట్ల రూపాయల అప్పులను మన రాష్ట్రంలో పెట్టింది.